హాయ్! హలో! నమస్తే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్. ఫెడికాస్ హోమియోపతి క్లినిక్ గూడా ఉంది సార్‌కి. సార్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్‌ని అడిగి చాలా విషయాలు హలో సార్. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చూసుకున్నట్టయితే వెరికోస్ వెయిన్స్ చిన్న వయస్సు నుంచే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం. అసలు ఇవి రావడానికి ప్రధానంగా కారణాలేంటి? ఇవి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, వెరికోజ్ వీన్స్ అంటే ఏం లేదండి సింపుల్‌గా. హ్మ్. మనం ఒక సింపుల్ ఇది బాడీ మెకానిజం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్‌కైనా మన బాడీ అనేది బ్లడ్ సప్లై చేయాలి. హ్మ్. బ్లడ్ సప్లై చేసేటప్పుడు ఏమేం చేస్తుంది? అక్కడ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లేకపోతే కొన్ని కెమికల్స్ ఇవన్నీ ఆక్సిజన్ ఇవన్నీ ఒక పార్ట్‌కి సప్లై చేస్తుంది. రైట్? హ్మ్. ఇవన్నీ ఆ పార్ట్ యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ మెటీరియల్ వస్తుంది. ఆ హ్మ్. వేస్ట్ మెటీరియల్ రిటర్న్ రావాలి. హ్మ్. మనకు ఆ గుడ్ బ్లడ్‌ని సప్లై చేసేదాన్ని ఆర్టరీ అంటాం. ఒక చిన్న పైపులు లాంటివి. దాన్ని ఆర్టరీ అంటాం. హ్మ్. ఆహ్, అక్కడ గుడ్ మెటీరియల్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత వేస్ట్ ప్రొడక్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి ఆ పార్ట్ నుంచి. హ్మ్. ఆ రిటర్న్ తీసుకొనొచ్చే పైప్స్‌ని మనము వీన్స్ అంటామనమాట. అట్లా హ్మ్. మన ప్రతి బాడీలో ఏ పార్ట్ అన్నా తీసుకోండి. కళ్ళుకి, ముక్కుకి, చేతికి, కాలుకి అన్నిటికి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది. వీనస్ డ్రైనేజ్ ఉంటది. అంటే మంచి బ్లడ్ సప్లై చేస్తాం. చెడు బ్లడ్ తీసుకొనొచ్చేస్తాం. హ్మ్. అట్లనే మన కాళ్ళకి గూడా హ్మ్. మంచి బ్లడ్ సప్లై చేస్తాం. చెడు బ్లడ్ తీసుకొనొస్తాం. హ్మ్. ఈ చెడు బ్లడ్‌ని పైకి తీసుకొనొచ్చేదాన్నే మనం వీన్స్ అంటాం. హ్మ్. ఈ కాళ్ళల్లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ బాడీ అనుకోండి. హ్మ్. అప్పర్ బాడీలో ఆర్టరీలో బ్లడ్ ఎళ్ళింది. హ్మ్. వేస్ట్ మెటీరియల్ కిందకి మళ్ళీ హార్ట్‌కి రావాలి. హ్మ్. హార్ట్‌కి తీసుకొని రావడం అప్పర్ బాడీ నుంచి ఈజీ. ఈజీ. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ కిందకుంటది. అవును. సో, ఈజీగా వచ్చేస్తది. కాళ్ళల్లో ఏమవుతదంటే కాళ్ళల్లో ఉన్న వీన్స్ అనేవి హ్మ్. ఆ చెడు రక్తాన్ని అగెయిన్స్ట్ గ్రావిటీ పుల్ చేయాలి. హ్మ్. గ్రావిటీ ఉంది. హార్ట్ ఇక్కడుంది. గ్రావిటీ ఆ బ్లడ్‌ని కిందకి తోస్తుంది. ఆ ఓకే. ఆహ్, ప్రెషర్‌కి అగెయిన్స్ట్‌గా బ్లడ్‌ని రావాలి. మన బ్లడ్ వెసల్స్ బయటికి తీసుకొని రావాలి. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ అయిపోయినప్పుడు అవి ఎన్లార్జ్ అయిపోతాయి. ఎటువంటి వాళ్ళలో ఎన్లార్జ్ అయిపోతాయి? ఒబేసిటీ ఉంది. బాగా లావుగున్నారు. వాళ్ళలోంచి బ్లడ్ బయటికి తీసుకొని రావడం కష్టమవుతుంది. విమెన్ ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఉంది. ప్రెగ్నెన్సీలో అబ్డామిన్‌లో బాగా ప్రెషర్ ఉంటుంది. హ్మ్. ఆ ప్రెషర్‌కి అగెయిన్స్ట్‌గా బ్లడ్ తీసుకొని రావడం ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. సో, లేకపోతే ఎక్కువ సేపు నిలబడున్నారు. వాచ్‌మెన్‌లు గాని, లేకపోతే కండక్టర్‌లు గాని, బస్ డ్రైవర్‌లు గాని, పోలీస్ ఆఫీసర్స్ గాని, టీచర్స్ గాని, హౌస్ వైఫ్స్ గాని గంటలు గంటలు నిలబడి ఉంటారన్నమాట. వీళ్ళంతా అగెయిన్స్ట్ గ్రావిటీ బ్లడ్ తీసుకొని రావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వీన్స్ అనేవి దెబ్బతిని ఎన్లార్జ్ అయిపోతాయి. అంటే హ్మ్. ఇంత సైజ్ ఉండాల్సిన వీను ఇంత సైజ్ అయిపోతుందన్నమాట. అంటే దాని ఎలాస్టిసిటీ పోతుంది. హుహు. సో, రబ్బర్ అనేది కొంతవరకు మనము లాగినప్పుడు మళ్ళీ అదే ప్లేస్‌కెళ్ళిపోతుంది. యాహ్! అదే లాగి పట్టే ఉంటే అది దాని ఎలాస్టిసిటీ పోతుంది. మన పోతుంది. వీన్స్‌లో గూడా అంతే అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రెషర్ పడి, పడి ఆ ఎలాస్టిసిటీ పోయి వీన్స్ అన్నీ పెద్దగా అయిపోతాయన్నమాట. దాన్నే మనము వెరికోజ్ వీన్స్ అంటాం. ఓకే. ఈ వెరికోజ్ వీన్స్‌కి అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. వాళ్ళేం జేస్తారంటే వీన్ లావు అయిపోయింది. దాన్ని కట్ జేసి పడేసేయి. లేకపోతే ఆ వీన్‌లోంచి బ్లడ్ మొత్తం తీసేసి ఆ హ్మ్. వీన్‌ని కొలాప్స్ చేసేసేయి. బ్లడ్ సప్లై అనేది వేరే దగ్గర నుంచి పోతుంది. హ్మ్. ఇది వాళ్ళ ప్రిన్సిపల్ అన్నమాట. బట్ హ్మ్. హోమియోపతిలో అలా గాదు. అంటే మామూలుగా అందులో ఆపరేషన్స్ గూడా చేస్తున్నారు సార్. ఈ మధ్య కరెక్ట్. కాలంలో హ్మ్. ఎక్కువగా ఆపరేషన్స్ అని ప్రిఫర్ చేస్తున్నారు వెరికోస్ వెయిన్స్‌కి. కరెక్ట్. వెరికోజ్ వీన్స్ ఆపరేషన్ అంటే అదే నేను జెప్పింది. హ్మ్. ఎయిదర్ ఆ వీన్‌ని మొత్తం కట్ జేసి పీకి బయట పడేసేయి. హ్మ్. ఇదొక ఆపరేషన్. హ్మ్. ఇంకొక ఆపరేషన్ అంటే ఆ వీన్‌ని క్లోజ్ జేసేసేయి. హ్మ్. రైట్. వీన్‌లో ఇంత ఉండాల్సిన వీను ఇంత అయిపోయింది. హ్మ్. క్లోజ్ చేసేసేదాన్ని పర్మనెంట్‌గా. అదే వాళ్ళు చేసే ట్రీట్మెంట్. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్ కాదా మరి? నెక్స్ట్ ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. ఆ ప్రాబ్లమ్ అవుతే ఈరోజు ఈ వీన్‌లో వచ్చింది. హ్మ్. అది వేరే వీన్స్ డెవలప్ చేసుకుంటది. హ్మ్. నెక్స్ట్ ఆ వీన్‌లో ఎన్‌లార్జ్ కాదని నమ్మకం ఏంటి? అది కూడా ఏదో ఒక అదే. రోజు అవుతుంది. మళ్ళీ సర్జరీకెళ్ళాలి. ఇదొక రోలర్ కోస్టర్ లాంటిది. హ్మ్. చేసిన కొద్దీ కొన్ని రోజులు బానే ఉంటుంది. మళ్ళీ వస్తుంది. ఈ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. ఇవన్నీ గాకుండా ఏదైతే ఆ ఎలాస్టిసిటీ పోయిందో వీన్స్‌లో, ఆ ఎలాస్టిసిటీని మళ్ళీ తెప్పించి నార్మల్ వీన్స్‌గా ఇనిషియల్ స్టేజ్‌లో నార్మల్ వీన్స్‌గా తెప్పించే కెపాసిటీ హోమియోపతి మెడిసిన్స్‌కుంది. హ్మ్. వెరికోజ్ వీన్స్‌కి మనం ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ వాడతామో అది ఇనిషియల్ స్టేజ్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఏంటంటే
ఫర్దర్‌గా డ్యామేజ్ గాకుండా సో, హ్మ్. ఉన్న వీన్స్‌నే మెయింటైన్ చేసుకుంటూ కొంతవరకు రికవర్ చేసుకొని, సర్జరీ వరకు పోకుండా దాని నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వీన్స్ ఎన్లార్జ్ అయిపోయి దాంట్లోంచి బ్లడ్ బయటికి రావడం, వూజింగ్ కావడం, బాగా అక్కడ అల్సర్స్ ఫార్మ్ కావడం, బాగా బ్లూ హ్మ్. కలర్ అయిపోవడము. హ్మ్. ఇవన్నీ మనము హోమియోపతి ద్వారా, మెడిసిన్స్ ద్వారా మెయింటైన్ చేసుకుంటూ హ్మ్. పేషెంట్‌ని సర్జరీ వరకు పోకుండా మనము జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే నాట్ ఈవెన్ వన్ సైడ్ ఎఫెక్ట్. హ్మ్. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రేర్. మేబీ ఒక 500 మంది పేషెంట్‌లను గనక ట్రీట్ చేస్తే హ్మ్. ఒకరికో ఇద్దరికో సైడ్ ఎఫెక్ట్ వస్తది. అది కూడా చాలా ట్రాన్సియంట్ అన్నమాట. హ్మ్. మనం మెడిసిన్ చేంజ్ చేసినా, డోస్ చేంజ్ చేసినా మెడిసిన్‌ది, లేకపోతే ఒక 2, 3 డేస్ మెడిసిన్ స్టాప్ చేసినా ఆ హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి. జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఏదన్నా పర్మనెంట్ క్యూర్ సొల్యూషన్ ఉందంటే అది హోమియోపతినే వెరికోస్ వీన్స్‌కి. ఓకే. అంటే ఇది రాకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? వెరికోస్ వీన్స్‌కి, ఫుడ్ హ్యాబిట్స్‌కి పెద్ద డిఫరెన్స్ లేదండి. హ్మ్. మనము ఒబేసిటీ అంటే ఓకే. ఒబేసిటీ రాకుండా ఉండాల్సిన ఫుడ్స్ తినాలి. హ్మ్. ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ సేపు నిలబడి ఉండకూడదు. హ్మ్. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, హ్మ్. ప్రెగ్నెన్సీలో వస్తుంది. తర్వాత ఎళ్ళిపోతుంది. సో, హ్మ్. వాళ్ళు కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్. విమెన్‌లో ఇంకొకటి కామన్‌గా మనం చూసేదేంటంటే మెన్‌తో పోలిస్తే విమెన్‌లో ఎక్కువ ట్యూమర్స్ వస్తుంటాయి అబ్డామిన్‌లో. వీళ్ళకేంటి పీసీఓడీస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, గడ్డలు అంటారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ ట్యూమర్స్ వస్తుంటాయి. ఈ హ్మ్. ట్యూమర్స్ వల్లంతా ఏంటంటే ప్రెషర్ పడి వెరికోస్ వీన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఓకే. అట్లాంటి ట్యూమర్స్ లేకుండా అటువంటి ట్యూమర్స్ ఉన్న వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడము, ఎక్కువ సేపు నిలబడకుండా ఉండడము, ఎక్కువ సేపు జర్నీలు చేయకుండా ఉండడము, ఇవన్నీ చేస్తే మళ్ళీ ఎస్పెషల్లీ టైలర్స్ ఏంటి ఎప్పుడు ఇట్లా కాళ్ళు ఇట్లా నొక్కుతూనే ఉంటారన్నమాట నొక్కుతుంటారు. గాల్లో పెట్టి. సో, వీళ్ళకి గూడా మనం కామన్‌గా చూస్తుంటాం. హ్మ్. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ఏవైతే జాబ్స్ ఉంటాయో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ వస్తే జాబులు చేంజ్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ గావాలి. హ్మ్. సో, నేను ఈ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నాను. నేను కండక్టరు, లేకపోతే నేను వాచ్‌మెను, లేకపోతే నేను ప్రొఫెసరు, లేకపోతే నేను ఆహ్, కుట్టేవాడిని. హ్మ్. సో, నాకు ఈ ప్రాబ్లమ్ రావచ్చు. నేను ఆల్టర్‌నేట్‌గా ఏదన్నా చేసుకోవాలని ఆల్రెడీ రెడీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. Fiticus Homeopathy